దక్షిణాదిలోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా నెంబర్ 1 హీరోయిన్గా రాణిస్తోంది సమంత. బాలీవుడ్లో సినిమాలు చేయనప్పటికీ వెబ్ సిరీస్లు చేయటం ద్వారా ప్రజాదరణ పొందింది. బాలీవుడ్ మీడియా ఐమాక్స్ వరుసగా విడుదల చేస్తున్న జాబితాలో నెంబర్ 1 స్థానాన్ని సమంత కైవసం చేసుకుంటూ వస్తోంది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత మయోసైటిస్ వ్యాధికి గురి కావడంతో చికిత్స తీసుకునేందుకు 2 సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉంది. తర్వాత నాన్న మరణించటంతో మరో దెబ్బ తగిలింది. ఈ షాక్లన్నింటి నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. హీరోయిన్గా మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ల సరసన నటిస్తున్న సమయంలో కొత్త హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన అతని తండ్రి బెల్లంకొండ సురేష్ నిర్మించే అల్లుడు శ్రీను సినిమాలో నటించే ఆఫర్ వచ్చింది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. కొత్త హీరో కాబట్టి సమంత వెనుకాడుతుందేమోనని ఆమెకు భారీ పారితోషికాన్ని సురేష్ ఇచ్చారు. వివి వినాయక్ దర్శకుడు. భారీ తారాగణంతో నిర్మించిన ఈ సినిమా యావరేజ్ హిట్గా నిలిచింది. అయితే నిర్మాత సురేష్కు లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలో సమంతకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఆ సమయంలో చికిత్స తీసుకునేందుకు డబ్బులు అవసరం కాగా బెల్లంకొండ సురేష్ 25 లక్షలు ఇచ్చారు. తర్వాత పారితోషికంలో దీన్ని సమంత సర్దుబాటు చేసింది. సినిమా విడుదలై హిట్ అయిన తర్వాత ఆనందంలో ఉన్న సురేష్ బాబు అగ్ర హీరోయిన్ అయినప్పటికీ తన కొడుకు పక్కన హీరోయిన్గా నటించినందుకు సంతోషించి ఓ ఫామ్ హౌస్ను బహుమతిగా ఇచ్చాడు. ఇటీవలే ఓ తెలుగు ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో బెల్లంకొండ సురేష్ ఈ విషయాలను వెల్లడించారు. ఇటీవలి కాలంలో సినిమాలకు దూరంగా ఉన్న సురేష్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేయటానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై ఆయన పలు సినిమాలను తెరకెక్కించారు.